అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీలు మొత్తం 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. 324 మార్కెట్ యార్డులు ఉన్నాయని చెప్పినాం. అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎక్కువ ఆదాయము మనకు మార్కెట్ యార్డుల ద్వారా, లైసెన్సుల ద్వారా, ఫీజుల ద్వారా వస్తుందని చెప్పినాం. వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా గుంటూరు జిల్లా, సెకండ్ వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పినాం. తర్వాత కృష్ణా జిల్లా. వ్యవసాయ మార్కెట్ కమిటీ తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఉంది, తర్వాత అన్నమయ్య డిస్టిక్ ఉంది, తర్వాత చిత్తూరు డిస్టిక్ ఉంది. అది అయిపోయిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 122 రైతు బజార్లు ఉన్నాయని చెప్పినాం. 40 రైతు బజార్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పినాం. తర్వాత ఈనాములు, ఆంధ్రప్రదేశ్లో ఈనాం చేయబడ్డ మార్కెట్లు 33, ఆన్లైన్లో కార్యకలాపాలు ప్రారంభించినవి 13. మరి 13 మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నాయి, ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న రైతులు 2047 మంది. ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న ట్రేడర్స్ అంటే కమిషన్దారులు 225 మంది అని చెప్పినాం. అక్కడ వరకు చెప్పినాం. అంటే వ్యవసాయ మార్కెట్లో లోపాల నివారించడానికి తీసుకొచ్చిన ఒక చక్కటి పరిష్కార మార్గమే ఈనాములు. అయితే ఇంకా వ్యవసాయ మార్కెట్లో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపాలను సవరించడానికి తీసుకొస్తున్న చర్యల్లో భాగంగా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, మద్దతు ధర అనేది ఒకటి ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, దీన్ని మద్దతు ధర అంటారు. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే సేకరణ ధర వేరు, మద్దతు ధర వేరు, మార్కెట్ ధర వేరు, జారీ ధర వేరు, చట్టబద్ధమైన ధర వేరు. అంటే ఇన్ని ధరలు ఉంటాయి. మనకు గతంలో ప్రీవియస్లో గ్రూప్ 2లో ఎక్కువ వరి మద్దతు ధర మీదనే బిట్లు అడిగాడు. అంటే వరికి మద్దతు ధర ఎంత అని అడిగాడు. మరి వరి మద్దతు ధర ఎంత అని అడిగాడు కాబట్టి వాస్తవానికి ఈ వ్యవసాయ ధరల విధానం మీద అనేక కమిటీలు వేసారండి. వ్యవసాయ ధరల విధానం మీద ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ వేసారు, స్వామినాథన్ కమిటీ వేసారు, కృష్ణమాచారి కమిటీ వేసారు. మనం తర్వాత చూస్తే ఎల్కే జా కమిటీ వేసారు, అభిజిత్ సేన్ కమిటీ వేసారు, అనేక కమిటీలు వేసారు. ఎల్కే జా కమిటీ సిఫారసులు అనుసరించి ఏం చేశారంటే 1965వ సంవత్సరంలో మద్దతు ధరలు నిర్ణయించడానికి సిఏపి అనే ఒక సంస్థను లాంచ్ చేశారు. అంటే ఎల్కే జా కమిటీ సిఫారసులు అనుసరించి ఎల్కే జా కమిటీ సిఫారసులు అంటే వ్యవసాయ ధరల విధానం మీద 1964లో ఎల్కే జా కమిటీ ఇస్తే ఈ కమిటీ సిఫారసులు అనుసరించి మద్దతు ధరలు నిర్ణయించడానికి ఇక్కడ మెయిన్గా 1965వ సంవత్సరంలో సిఏపిని లాంచ్ చేశారు, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్. అంటే కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అనే సంస్థను లాంచ్ చేస్తే ఈ సిఏపిని 1985వ సంవత్సరంలో సిఏసిపిగా పేరు మార్చారు. అంటే ప్రస్తుతం మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయించే సంస్థ సిఏసిపి, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్ అంటే ఇది, అంటే వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్. ఇప్పుడు ఒక్కసారి చూడండి, అంటే మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయించడానికి 1965లో సిఏపిని లాంచ్ చేశారు. సిఏపి కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండి. అయితే సిఏపిని 85లో సిఏసిపిగా పేరు మార్చారు. అంటే కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్ అంటాం. అంటే వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అంటారు దీన్ని, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అంటారు. అంటే ఈ సిఏసిపి ప్రతి సంవత్సరం మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయిస్తుంది. మరి ఎవరి సిఫారసుతో సిఏసిపి ప్రతి ఏటా మద్దతు ధరలు నిర్ణయిస్తుందంటే సిఏసిపి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో మద్దతు ధరలు నిర్ణయిస్తుందండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహకారంతో, అంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మేజర్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏం చేస్తుందంటే ప్రతి ఏటా సిఏసిపి మద్దతు ధరలు అనేది నిర్ణయిస్తుంది, మద్దతు ధరలను డిసైడ్ చేస్తుంది. మరి ఇప్పుడు జనరల్గా మనకు మద్దతు ధర మనకు అడిగితే ఎక్కువగా అన్ని పంటలు అడగరండి. అనేక మినువులకి ఎంత, పత్తికి ఎంత, వేరుశనగకి ఎంత, ఆముదాలకి ఎంత, నువ్వులకి ఎంత, మరి కందులకి ఎంత, పెసర్లకి ఎంత, జొన్నలకి ఎంత, సజ్జలకి ఎంత, మొక్కజొన్నకి ఎంత, ఎన్ని ఉంటాయి. ఎన్ని ఏం అడిగారు మనకు మెయిన్గా మనకు అడిగేది వరి మద్దతు ధర ఎంత అని అడుగుతారు. అంటే వరి మద్దతు ధర ఎంత అని అడుగుతారు. అంటే ఒక క్వింటాకు వరికి మద్దతు ధర ఎంత, గ్రేడ్ 1కి ఎంత, గ్రేడ్ 2కి ఎంత అని అడుగుతారు. అంటే ప్రతి ఏటా ఈ మద్దతు ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే సిఏసిపి అనే సంస్థ నిర్ణయిస్తుంది. ఇది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి న్యూఢిల్లీలో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మరి ఇప్పుడు ఇది కొన్ని పారామీటర్లను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. జనరల్గా మనం ఒకసారి చూస్తే 2024-25 సంవత్సరానికి సిఏసిపి మద్దతు ధరలను మద్దతు ధర ఎలా నిర్ణయించింది, దేన్ని పరిగణలోకి తీసుకొని సిఏసిపి మద్దతు ధర నిర్ణయించింది అంటే 100 కేజీలు అంటే ఒక క్వింటాకు మద్దతు ధర ఎంత అంటే మనం వరిని తీసుకుంటే వరి గ్రేడ్ ఏ ఉంటుంది, గ్రేడ్ బి ఉంటుంది. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి రెండు ఉంటుంది. ప్యాడీ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి. క్వింటాకు మద్దతు ధర ఎంత అంటాడు ఇక్కడ. మరి 2320 రూపాయలు గ్రేడ్ ఏ కొంటే 2300 రూపాయలు గ్రేడ్ బీకి ఉందండి. గ్రేడ్ బీకి ఉంది. ఇక్కడ మనకు జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 2320 రూపాయలు అని చెప్పిన ఆల్రెడీ మీకు వరి గ్రేడ్ ఏకి. గ్రేడ్ బికి 2300 రూపాయలు, 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి వరి మద్దతు ధర ఎంత అంటే 20 రూపీస్ గ్రేడ్ ఏ కది. గ్రేడ్ బికి 2300 రూపాయలు నిర్ణయించారు 100 కేజీలకు. అంటే దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి, రాష్ట్రాలు దీన్ని కొనుగోలు చేయాలి. కానీ ఏపీలో ఎక్కడ కూడా మద్దతు ధరలకు వరి పంటను కొనట్లేదండి. రైతులు కూడా మద్దతు ధరకు అమ్ముకోవట్లేదు. కానీ తెలంగాణలో మ్యాక్సిమం 70% రైతులు మద్దతు ధరలకే పంటలు అమ్ముకుంటారు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 500 రూపాయలు అదనంగా కూడా బోనస్ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. సెంట్రల్ నిర్ణయించింది 23-20 అయితే ఈ రాష్ట్రం ఒక క్వింటాకు 500 రూపాయల బోనస్ భరిస్తుందండి. మరి ఇక్కడ చూడండి, ఒక క్వింటాకు 500 బోనస్ అయితే నీకు 100 క్వింటాలు వడ్లు పండితే ఈ సంవత్సరం నువ్వు గవర్నమెంట్కి అమ్ముకుంటే నీకు 500 అంటే 50,000 బోనస్ వస్తుందండి. మరి 50,000 బోనస్ వచ్చినా మరి 200 క్వింటాలు పండిన 1,00,000 బోనస్ వస్తే, 300 క్వింటాలు పండిన 1,50,000 బోనస్ వస్తే ఈ బోనస్ చూడట్లే ఇంకా రైతు బంధు ఎప్పుడు పడుతుంది? ఇది మాత్రం చూస్తారండి, బోనస్ మాత్రం చూస్తాలే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో గవర్నమెంటు వరికి అదనంగా బోనస్ ఇచ్చుకుంటాను. మరి ఇప్పుడు 2300 సెంట్రల్ నిర్ణయించింది. మన రాష్ట్రాలు ఇష్టం 100 రూపాయలు పెట్టుకోవచ్చు బోనస్, 200 పెట్టుకోవచ్చు, అస్సలు పెట్టుకోకపోయినా అడిగేటోడు ఎవరు లేడు. అంటే విలేజ్లలో, గ్రామీణ ప్రాంతంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొంటారు. ఇవాళ అన్ని పంటలు కొనాలి కానీ కొన్ని పంటలు మాత్రమే మద్దతు ధరకు కొంటారండి. మరి ఇప్పుడు ఇక్కడ వరికి మనకి 2320 ఉంటే ఇక్కడ జొన్న మనకు జొన్న ఎక్కువ అడగరు. జొన్నకు 3371 రూపాయలు ఉంది మద్దతు ధర క్వింటాకి. జొన్నలో పచ్చ జొన్నలకు మనకు 3421 రూపాయలు ఉందండి పచ్చ జొన్నలకు. మొక్కజొన్న కేవలం 2255 రూపాయలు. మొక్కజొన్న 2225 రూపాయలు మొక్కజొన్న.
మనకు సజ్జలు చూసుకుంటే 2625 రూపాయలు సజ్జలు, 2625 రూపాయలు సజ్జలు. కందులు మనకు ఏది అనేది ఇంపార్టెంట్ అనేది అది చదవండి. కందులు 7550 రూపాయల మద్దతు ధర, 7550 రూపాయల మద్దతు ధర. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి ఇది రెడ్ గ్రామ్ అంటాం, ఇది గ్రీన్ గ్రామ్ పెసళ్ళు తీసుకుంటే 8652 రూపాయలు పర్ కింటా. ఇక్కడ మనకు కాటన్ అనేది చదవండి, కాటన్ అడగటానికి అవకాశం ఉంటుంది, కాటన్ ఎక్కువ అడుగుతాడు కాబట్టి కాటన్ ఫస్ట్ క్రాప్ 7521 రూపాయి కింటా, సెకండ్ క్రాప్ 7121 చిన్నది స్మాల్ బిగ్. గ్రౌండ్ నెట్ కూడా మనకు అడగటానికి అవకాశం ఉంటుంది. వేరుశెనగ ఇది 6783 రూపాయలు, 6783 రూపాయలు. ఇప్పుడు మనకు మేజర్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇది మద్దతు ధరకు సంబంధించిన అంశం అండి, మద్దతు ధరకు సంబంధించిన అంశం. అంటే కాటన్ కింటానే బేళ్ళల్లో కొలుస్తారు కానీ కింటా ఇది పొడుగు పింజ బిగ్, ఇది స్మాల్ రెండో క్రాప్. ఇది 7521 కింటా, ఇది 7121. వేరుశెనగ 100 కేజీలు 6783. జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ఏది కూడా మనకు ఇప్పటివరకు 2008, 11, 12, 17, 19 గ్రూప్ 2లో వరి మీద తప్ప వేరే దాని మీద ఇప్పటివరకు మనకు మద్దతు ధర మీద వేరే పంట మీద అడగలేదు. ఓన్లీ ఒక వరి ఎందుకు అడుగుతారంటే భారతదేశంలో ఎక్కువగా పండే పంట వరి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పండే పంట వరి. కాబట్టి మన భారతదేశంలో దాదాపు 33% సాగు భూమిలో వరే పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 30% సాగు భూమిలో వరే పండుతుంది. కాబట్టి మెయిన్గా ఇక్కడ ఈ వరి 2320 రూపాయలు, 2300 అనే దాన్ని మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అయితే ఇప్పటికీ మన దేశంలో 23 పంటలకు మాత్రమే మద్దతు ధర ఉందండి. మనం 23 పంటలు ఇక్కడ రాయలే, కొన్ని పంటలు రాసినాం. 23 పంటలకు మద్దతు ధర ఉందంటే మద్దతు ధర లేని పంటలు ఎట్లా అనేది మనకు డౌట్. అంటే ఇప్పుడు మద్దతు ధర ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అంటే మద్దతు ధర అనేది ఉండాలి. మరి మద్దతు ధర ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ వాస్తవానికి మద్దతు ధర లేకపోతే వ్యాపారస్తులు కమిషన్దారులు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే మార్కెట్ ధరను డౌన్ చేస్తారు. అంటే మార్కెట్ ధరను డౌన్ చేస్తారు. మార్కెట్ ధర వేరు, మద్దతు ధర వేరు. అంటే మార్కెట్ ధరకు మద్దతు ధరకు డిఫరెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఏ రోజుకు ఆ రోజు మార్కెట్లో నిర్ణయించబడే ధరను మార్కెట్ ధర అంటాం. మార్కెట్ ధరను మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మద్దతు ధర మనకు ముందుగానే తెలిసిపోద్ది, ఈ సంవత్సరం అంతా వరికి ఇంతే ఉంటుంది. అంటే నారు వేయకముందే, నాటేయకముందే, పంటలు వేయకముందే నిర్ణయించే ధరని ఏమంటామంటే మద్దతు ధర అంటాం. మనం ఎగ్జామ్ రాయకముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే మద్దతు ధర. మరి ఎగ్జామ్లో పోయి క్వశ్చన్ పేపర్ చూసే వరకు మన కాలు చేతులు వణుకుతూ ఉంటుంది చూడండి, అది మార్కెట్ ధర. అంటే చూడండి, మనం ధాన్యం వేసిన దగ్గర నుంచి ధాన్యం మార్కెట్లో అమ్మే వరకు ఆ పంటకి ఎంత ధర పడుతుందో తెలియదండి రైతుకి. తీసుకుపోయి మార్కెట్లో పోసి ఆ కమిషన్దారు వచ్చి, వ్యాపారస్తులు వచ్చి, వాళ్ళిద్దరు పాట పాడినప్పుడు తెలుస్తుంది ఈరోజు నా పంటకి ఇంత ధర పడ్డదని. కానీ మద్దతు ధర అట్లా కాదు. మనకు ముందుగానే ఈ సంవత్సరం 2328 ఇంత వస్తుంది, నాకు 100 క్వింటాలు పడితే 2 లక్షలు వస్తుంది అనుకుంటాడు. కానీ మార్కెట్ ధర ఎంత ఉంటుంది అనేది చెప్పలేము, అప్పటికప్పుడు మారచ్చు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఈ మార్కెట్ ధర ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉందనుకో రైతు మార్కెట్ ధరకు అమ్ముకోవచ్చు అండి. అదే మార్కెట్ ధర కంటే మద్దతు ధర ఎక్కువ ఉందనుకోండి రైతు మద్దతు ధరకు అమ్ముకోవచ్చు అండి. అంటే మద్దతు ధర లేకపోతే ఏం చేస్తారంటే వ్యాపారస్తులు తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటారండి. ధాన్యాన్ని కొంటారు కాబట్టి మద్దతు ధర ఉండటం వల్ల దీనికంటే ఒక 10 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఎక్కువ పెట్టుకుంటారు. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఈ మద్దతు ధర కోసం ఐకేపీలో పోసి కూర్చోవాలి, వాన వచ్చినప్పుడు మళ్ళా దగ్గర వేయాలి, మళ్ళీ ఎండగొట్టినప్పుడు పోవాలి, మళ్ళీ దానికి టైం వేస్ట్, మరి ఎండబోయాలి మళ్ళీ అనేది కొంత రిస్క్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కాటా పెట్టుకునేసరికి రోజు ఒకసారి
ఎగబోయా అంటే దగ్గర దొయ్యాలి వాన వచ్చినప్పుడు, దగ్గర దొయ్యాలి ఎండకొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని చల్పాలి. అదే మార్కెట్ ధర అనుకోండి, పొలం మీద కొయ్యంగానే అమ్మేస్తాడు, రిస్క్ ఉండదు. మరి ఇక్కడ ఈ మ్యాచింగ్ చూస్తారు, మద్దతు ధర గవర్నమెంట్ కొనాలంటే మ్యాచింగ్ చూస్తుంది. మ్యాచింగ్ అంటే మిషన్ పెట్టి చూస్తారు, 17-18 మ్యాచింగ్ వస్తేనే కొంటుంది గవర్నమెంట్. అదే మార్కెట్ ధర 10 చెట్లు కూడా కొంటారు, ఆ వడ్లకు ధర వేరే ఉంటుంది, కమిషన్ ధర పెట్టేది. అంటే మద్దతు ధర ఎందుకు నిర్ణయిస్తారంటే మెయిన్గా రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం. మద్దతు ధర ఉందంటే మొత్తం రైతులు మద్దతు ధరకు పంటకు అమ్ముకుంటారు కాబట్టి వ్యాపారస్తులకు ధాన్యం దొరకదు కాబట్టి ఎక్కువ ధర పెట్టి కొంటారు వ్యాపారస్తులు. అందుకే మద్దతు ధర అని నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మిరప చూడండి దారుణం, మద్దతు ధరలో లేదు ఇప్పటివరకు కూడా. చాలా పసుపు ఉంది, దానికి కూడా మద్దతు ధర లేదు, ఇప్పుడు మద్దతు ధరలో లేదు అది కూడా. అంటే మద్దతు ధరలో లేని పంటలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 పంటలకు మాత్రమే మద్దతు ధర ఉంది. మరి ఇప్పుడు ఇది మద్దతు ధర మనం అంటే ఇది ఒకటి, మార్కెట్ ధర అంటే మనకు తెలుసు. మరి ఇక్కడ జనరల్గా మనకు బేసిక్ ప్రశ్న ఏంటిదంటే మరి ఇక్కడ భావి భవిష్యత్ నిల్వలు ఎందుకు? బఫర్ నిల్వలు అంటారు. బఫర్ నిల్వలు ఎందుకు అంటాడు? బఫర్ నిల్వలు, బఫర్ స్టాక్స్, బఫర్ నిల్వలు అంటే బఫర్ నిల్వలు ఎందుకు? క్వశ్చన్ మార్క్. అంటే బఫర్ నిల్వలు, బఫర్ స్టాక్ ఎందుకు అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి అతివృష్టి ఉంటుంది, రెండు అనావృష్టి ఉంటుంది, మూడోది మధ్యలో వైరస్లను కొత్త వైరస్లు వస్తాయి. మళ్ళీ ఒకటి చైనాలో బయలుదేరిందంట ఇందాక. మరి ఇండియాకు వస్తే మళ్ళా జనరల్గా మనం ఒకసారి చూస్తే మరి వైరస్లు వచ్చినప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెడితే తినడానికి తిండి దొరకనప్పుడు మళ్ళీ బియ్యం పంచుతూ ఉంటారు. మనకి రేషన్ షాప్ పోతే మళ్ళీ బియ్యం పోస్తూ ఉంటారు, బ్యాగ్ నిండా పోతే లాక్డౌన్ పెట్టగానే ఆ ఇంట్లో కూర్చొని గ్యాస్ మీద పెట్టుకొని ఆ బియ్యం పెట్టుకొని తిని ఇంట్లోనే పడుకోవాలి, బయటికి రాకుండా లాక్డౌన్ పెట్టినప్పుడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో అతివృష్టి కంటే అనావృష్టి కంటే వైరస్లు ఎక్కువ వస్తున్నాయండి. ఈ వైరస్లను ఎదుర్కోవాలి, అతివృష్టిని ఎదుర్కోవాలి, అనావృష్టిని ఎదుర్కోవాలి అంటే మనం ధాన్యాలను సేకరించి నిలువబెట్టుకోవాలి. ఆ ధాన్యాలను సేకరించి నిలువబెట్టుకోవటాన్నే బఫర్ నిల్వలు అంటారు. అంటే బఫర్ నిల్వలు ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి, వైరస్లను ఎదుర్కోవడం మరియు పీడిఎస్ కావాల్సిన ధాన్యాన్ని అందించడం కోసం 4 ఉంటాయి ఇక్కడ. అతివృష్టి, అనావృష్టి, వైరస్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేయటం. మరి ఆ ఉద్దేశంతో బఫర్ నిల్వలు అనేది సేకరిస్తారు. మరి ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇది ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటే మనకు మద్దతు ధర వరి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనకి ఇంకా ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అడిగిన ప్రశ్నలను బేస్ చేసుకొని మనం సోషో ఎకనామిక్ సర్వేని పరిగణలోకి తీసుకుంటే ఇవాళ వ్యవసాయదారుడు పండించిన పంటలకు ఈ మద్దతు ధర సరిగా లేకపోవటం వల్ల, మద్దతు ధరలు సరిగా తగినంతగా లేకపోవటం వల్ల ఏమవుతున్నాడంటే రైతు అనేవాడు అప్పులల్లో కూరుకుపోతున్నాడు. అంటే వ్యవసాయదారుడు అప్పులల్లో కూరుకుపోతున్నాడు. మరి జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే అధ్యయనం చేస్తే వ్యవసాయదారుడు తీసుకున్న రుణాన్ని వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టినట్లయితే, అంటే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్ర పరికరాలు, శ్రామికుల వేతనాలు, పశువులకు మేత, పశు కొట్టాలు, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు, భూములను కొనటం, బావుల త్రవ్వకం, గొట్ట బావుల త్రవ్వకం, మరి వ్యవసాయ పంప్ సెట్లు, ఇవన్నిటి మీద ఖర్చు పెడితే దాన్ని ఏమంటామంటే ఉత్పాదక పరపతి అంటాం. అంటే వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే వ్యవసాయదారుడు వ్యవసాయ అవసరాల నిమిత్తం అప్పు తీసుకుంటాడండి. వ్యవసాయ అవసరాల నిమిత్తం అప్పు తీసుకొని ఇక్కడ అనుత్పాదక కార్యక్రమాల మీద ఖర్చు పెడతాడు. అనుత్పాదక కార్యక్రమాల మీద ఖర్చు పెడతాడు. ఈ అనుత్పాదక కార్యక్రమాలంటే
సోషల్ ఫెస్టివల్స్ మీద ఖర్చు పెడతాడు. పుట్టుకలు, మరణాలు, కర్మకాండలు, తద్దినాలు, బారసాలల మీద ఖర్చు పెడితే దాని అనుత్పాదక పరపతి అంటారు. అంటే అనుత్పాదక పరపతి అంటారు దాన్ని. అలాంటప్పుడు మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనకు అడిగేది ఏంటంటే వ్యవసాయదారుని యొక్క ఆదాయం కానీ, వ్యవసాయదారుని యొక్క వ్యయం కానీ, ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మరి వ్యవసాయదారుని యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని మనం 2021లో మనకు ఎన్ఎస్ఓ రిలీజ్ చేసిందండి. అంటే 2019 నుంచి జూన్ నుండి డిసెంబర్ మధ్య వ్యవసాయదారునికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, మరి వ్యవసాయదారునికి ఖర్చు ఎంత ఉంది, ప్లస్ వ్యవసాయదారునికి ఖర్చు ఎంత ఉంది, తర్వాత వ్యవసాయదారుడికి అప్పు ఎంత ఉంది అనేది ఈ 2019 జూన్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో ఇక్కడ ఎన్ఎస్ఓ అనే ఒక సంస్థ ఈ ఆదాయ లెక్కల వివరాలు సేకరించిన తర్వాత 2021 సంవత్సరంలో సెప్టెంబర్లో ఈ వ్యవసాయదారుని ఆదాయము అప్పుల మీద ఒక నివేదికను రిలీజ్ చేసిందండి. అయితే ఇలా వాస్తవానికి భారతదేశంలో రైతులకు అప్పులు ఎక్కువ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆత్మహత్యలో కాదు, నేను అప్పులలో, ఆత్మహత్యలో చెప్పట్లే, అప్పులలో చెప్తున్నా. ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి చూస్తే రైతుకు సగటున ఎక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మెయిన్గా ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్తాం. మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందంటే సగటున ఒక్కొక్క రైతుకు 2,45,000 రూపాయల అప్పు ఉందండి. ఇది మరి 2,45,000 రూపాయల అప్పు ఉంది ఒక్కొక్క రైతుకు ఆంధ్రప్రదేశ్లో. అంటే చూడండి, అంటే ఇప్పుడు మనకు అడిగేది ఏంది, సగటు రైతు రుణభారం ఎక్కువ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అంటే మొదటి స్థానం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకు 2,45,000 రూపాయల అప్పు ఉంది. ఒక్కొక్క రైతుకు 2,45,000 రూపాయల అప్పు ఉంది. మరి ఇక్కడ 2,45,000 అప్పు ఉందంటే ఇక్కడ అప్పుల్లో ఫస్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆత్మహత్యలు అంటే రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం అండి. అంటే రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం అని చెప్తున్న 3వ స్థానం అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేసు ఆత్మహత్యల్లో, సెకండ్ కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్, కర్ణాటక సెకండ్, ఆంధ్రప్రదేశ్ థర్డ్. రైతు ఆత్మహత్యల్లో మనం ఒకసారి జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఆత్మహత్యలు ఇక్కడ మనకు మేజర్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఎంత మనకు రైతుకు రుణభారం ఉందనే దాన్ని మనం స్టడీ చేస్తే ఇక చూడండి, రైతుకు 2,45,000 రూపాయల అప్పు ఉంది ఒక్కొక్క రైతుకు ఆంధ్రప్రదేశ్లో. ఇది సగటున. అంటే ఆంధ్రప్రదేశ్లో రైతు యొక్క సగటు ఆదాయము నెలకు 8,571 రూపాయలు ఉంటే సగటు అప్పు 2,45,000 రూపాయలు ఉంది. అంటే ఇది సగటున నెలసరి ఆదాయం. అంటే ఇప్పుడు మనం 12 నెలలు వేసుకున్న 12 × 8,571 వేసుకోండి. అంటే 8,571 రూపాయలు నెలసరి ఆదాయం ఉంది రైతుకి ఆంధ్రప్రదేశ్లో. కానీ అప్పు ఒక్కొక్క రైతుకు 2,45,000 రూపాయల అప్పు ఉందండి. మరి 2,45,000 రూపాయల అప్పు ఉంటే ఇక్కడ మనకు ఆదాయం అంటే యావరేజ్న మీరు 1,00,000 రూపాయల ఆదాయం ఉంది రైతుకు సంవత్సరానికి. 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే సగటున రైతుకి ఎంత అప్పు ఉంది? 2,45,000. అంటే ఇక్కడ ఆదాయములో ఇక్కడ చాలా వెనుకున్నది, అప్పులలో ముందున్నది. అంటే రైతు రుణభారం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, తర్వాత కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి. ఆత్మహత్యల్లో మాత్రం ఏ రాష్ట్రం ముందంజలో ఉంది? ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటే ఇక్కడ మహారాష్ట్రలో రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. తర్వాత మహారాష్ట్ర తర్వాత ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటుంది
ఎక్కడ అంటే కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు ఇది మూడో స్టేటు, ఆత్మహత్యల్లో మూడో స్టేటు, అప్పుల్లో ఫస్ట్ స్టేటు. ఇప్పుడు మన క్వశ్చన్ ఒకవేళ అడిగితే కరెంట్ ఎకానమీ మీద ఆంధ్రప్రదేశ్లో రైతులు అంటే ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంది అని అడిగింది అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క రుణభారం పెరగటానికి కారణం ఏందని అడిగింది అనుకోండి. అది దాని మీద అడిగినప్పుడు వరుస క్రమంలో గుర్తించమన్నాడు. వరుస క్రమంలో గుర్తించమన్నప్పుడు ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను వరుస క్రమంలో గుర్తించమన్నాడు. మరి అప్పుడు ఆ కారణాలు వరుస క్రమంలో గుర్తించమన్నప్పుడు ఫస్ట్ అప్పులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఫస్ట్ అప్పులు. అది అందరికీ తెలుసు, అప్పుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటాడని. మరి అప్పుల తర్వాత ఇంకా రెండో కారణం ఏంటిది? రైతు ఎందుకో ఆత్మహత్య చేసుకుంటాడు అని అడిగాను అనుకోండి. పంటల లోపం, పంటల ఫెయిల్యూర్ కావటం, పంటల ఫెయిల్యూర్ అండి. పంటల ఫెయిల్యూర్ అంటే మళ్ళీ డౌట్ వస్తుంది. విత్తనాలు ఫెయిల్ కావటము, వాతావరణం అనుకూలించగా దిగుబడి తగినంత రాకపోవటము, మరి ఇక్కడ రావాల్సిన ఒక ఎకరంలో 30 క్వింటాలు రావాల్సింది 5 క్వింటాలు రావటము, అంటే ఉత్పాదకత లోపం, పంటల లోపం, క్రాప్ ఫెయిల్యూర్స్ రెండో కారణం. మరి ఇంకా మూడో కారణం రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటానని మినిమం 3 కారణాలు మనకు తెలవాలి. 4వది తెలవకపోయినా వరుస క్రమంలో మనకు వస్తుంది 3 తెలిసినప్పుడు. అంటే మనకు మేజర్గా అప్పులు, పంటల లోపము, మూడోది తెచ్చుకున్న రుణాలు పంటల కోసం ఉపయోగించడం, వ్యక్తిగత సేద్యపు ఖర్చులు పెరగటం, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సేద్యపు ఖర్చులు అంటే యూరియా ధర, డిఏపి ధర, అమోనియా ధర, విత్తనాల ధర, పురుగుల మందుల ధర, ఎరువుల ధర, కూలోళ్ళ ధర, యంత్రాల ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర, అంటే వ్యవసాయ ఇన్పుట్స్ ధరలు పెరగటం, అండి. ఇన్పుట్స్ ఉత్పాదకాల ధరలు పెరగటం, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు పెరగటం. ఉత్పాదకాలు అంటే ఉత్పత్తికి తోడ్పడే, ఉత్పాదకాలు అంటాం, ఇన్పుట్స్ అంటాం. ఉత్పత్తి వేరు, ఉత్పాదకాలు వేరు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, యంత్రాలు, యంత్ర పరికరాలు ఎన్నిటినీ ఉత్పాదకాలు అంటాం. వీటి ధరలు బాగా పెరగటం రైతు ఆత్మహత్య చేసుకోవడానికి మూడో కారణం. ఇక 3 కారణాలు తెలుసు. 4వ కారణం ఫ్యామిలీ తగాదాలు, అంటే కుటుంబ గొడవలు కూడా 4వ కారణం ఇచ్చిండు మనకు. మరి మనకు ఎక్కడ పిఐబి వెబ్సైట్లో, మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే వెబ్సైట్లో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాల్లో 1, 2, 3 మనకి ఇచ్చాడు. మరి 1, 2, 3 ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 ఇచ్చినప్పుడు ఫ్యామిలీ గొడవలు, ఫ్యామిలీ తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు కూడా ఏమైందంటే రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందండి. ఇక తర్వాత మనకు కొన్ని ఉంటాయి. ఏముంటాయంటే రోగాలు, సిక్నెస్, అసమర్థత, రైతు యొక్క అసమర్థత, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉన్నాయి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి. మెయిన్గా మాత్రం అసమర్థత అంటే నెగ్లిజెన్సీ. అంటే అసమర్థత అంటే వ్యవసాయానికి ఇప్పుడు పోవాల్సినోడు రేపు పోతాడు, గంట పోవాల్సినోడుగా సాయంత్రం పోదాంలే అనుకుంటాడు. ఇవాళ మందు కొట్టవలసింది రేపు కొట్టవలసింది 10 రోజులకు కొడతాడు. ఇక పడుకున్న కాంచి లేవాడు. కొంత అసమర్థత ఉంటుంది రైతులకు. ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటేనే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరుగుతుంది. కొంతమంది రైతులు అట్లా కాదు, లేజీగా ఉంటారు చాలామంది విలేజ్లలో. ఇవన్నీ అసమర్థత, కొన్ని వ్యసనాలు, మందు తాగే వ్యసనాలు, ఇట్లాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎన్ని కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మరి జనరల్గా ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక 7 లక్షల ఎక్స్గ్రేషియో ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్య చేసుకుంటే. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని లక్షలు ఇస్తుంది అనేది పెంచలేదు, ఇంకా చెప్పలేదు. ఆ 7 లక్షలే కంటిన్యూ చేస్తుందా, ఇంకేమైనా పెంచుతుందా అనేది అనౌన్స్ మాత్రం చేయలేదు. ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని లక్షలు ఇస్తారు? 7 లక్షలు ఇస్తారు. అయితే ఇప్పుడు మెయిన్గా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నివారణ చర్య ఏంటిది?